జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య. శ్రీ బ్రహ్మపదం శ్రీ పరాభవ నామ సంవత్సరం కుంభరాశి వారి యొక్క రాశి ఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. కుంభరాశి వారికి సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 4, అవమానం 2గా ఉంది. కొన్ని విషయాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. సానుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు కలగకపోవచ్చు. వ్యాపార సంబంధమైన అంశాల వెళ్ళవచ్చు. వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతుల వల్ల బదిలీ వెళ్ళవచ్చు. స్థాన చలనం కలిగేటువంటి అవకాశం ఉంది. మీ గృహం కానీ, మీరు పనిచేస్తున్న స్థలం కానీ, వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో స్థాన చలనం కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఒక చోట నుండి మరో చోటికి ప్రయాణం చేయటానికి కానీ, స్థానాన్ని మారటానికి కానీ ఇది సరైనటువంటి సందర్భం. అయితే కొన్ని విషయాల్లో ఉద్యోగం రాకమునిపే ఉన్నటువంటి ఉద్యోగాన్ని మానేయటం, మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేయటం కోసం ఉన్నటువంటి ఆసరాన్ని, ఆధారాన్ని వదిలిపెట్టడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాల కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవ్వటంలో ఏవైనా ఆటంకాలు వస్తే కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. కుటుంబంలో భార్యాభర్తలకు సంబంధించిన విషయంలో అవ్వచ్చు, కుటుంబ సభ్యులతో అవ్వచ్చు, అనవసరమైనటువంటి మనస్పర్ధలు మీ మానసికమైనటువంటి సంఘర్షణకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. కుటుంబంలో వేరొకరికి ఉద్యోగం వస్తుంది, లేదా వాళ్ళు వ్యాపారంలో రాణిస్తారని మీరు ఎన్నో ఆశలు పెట్టుకుంటే సాంకేతికపరమైనటువంటి కారణాల వల్ల మీరు అనుకున్నటువంటి ఫలితం రావటం ఆలస్యమవుతుంది. కొన్ని సందర్భాల్లో భగవంతుడు కాలం మనల్ని పరీక్షిస్తున్నారేమో. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు రావడానికి గల కారణం ఏంటో, అననుకూలవంతమైనటువంటి ఫలితాలు ఎక్కువగా వస్తున్నాయి, అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు రావట్లేదన్నటువంటి వేదన అధికమయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త. కంటికి సంబంధించి, దంతములకు సంబంధించి, గొంతుకు సంబంధించి, కండరాలు ఎముకలకు సంబంధించిన ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు ఉన్నట్లయితే తస్మాత్ జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. విటమిన్లకు సంబంధించినటువంటి ఇన్బ్యాలెన్స్ అవ్వచ్చు, హార్మోన్లకు సంబంధించినటువంటి ఇన్బ్యాలెన్స్ అవ్వచ్చు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. వైద్యపరమైనటువంటి పర్యవేక్షణ, వైద్యుడి యొక్క పర్యవేక్షణ తప్పనిసరి. దీర్ఘకాలికంగా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆర్థిక పరిస్థితులు బాగలేవనో, తర్వాత చూపెట్టుకుందామనో, కుటుంబపరమైనటువంటి స్థితిగతుల వల్ల మిమ్మల్ని మీరు నిర్లక్ష్యం చేయటం, విరామం విశ్రాంతి లేకుండా పనిచేయటం, నిద్రాహారాలు సరిగ్గా లేకపోవటం వల్ల ఆరోగ్యం దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. వీటి పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. కొన్ని విషయాల్లో మీ దైనందిన జీవితంలో మిత్రులు అనుకున్నటువంటి వ్యక్తులు, శ్రేయాభిలాషులు అనుకున్నటువంటి వ్యక్తులు కూడా మిమ్మల్ని మోసగించేటువంటి ప్రయత్నం చేస్తారు. ధనం మూలం ఇదం జగత్ అని పెద్దలు అన్నట్టుగా ధనం ముందు ఎవరు కూడా అతీతులు కాదని వాళ్ళ యొక్క స్వార్థపూరితమైనటువంటి ప్రయోజనాల కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. కొంతమంది వ్యక్తులు చేసే కుట్రలు, కొంతమంది చేసే కుట్రల్లో మీరు పావులుగా మారటం, మీకు అపప్రధ రావటం, అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళటం, దాని నుంచి ఎలా బయటపడాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో మీ దైనందిన జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా కొత్త ప్రయత్నం, కొత్త ఫలితాలు, కొత్త ఉద్యోగం, కొత్త వ్యాపార సంబంధమైన అంశాలు, కొత్త నిర్ణయాలు తీసుకునేటువంటి విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతకాలం ప్రయత్నం చేయాలి, మరికొంతకాలం ఆగాలి. పరిస్థితులు సానుకూలవంతంగా లేవు. ద్వితీయార్థం యోగదాయకమైనటువంటి పరిస్థితులకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. విద్యార్థినులకు యోగదాయకమైనటువంటి ఫలితం,
ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఉద్యోగం రానటువంటి నిరుద్యోగులకి ఉద్యోగ కాలం, వివాహం కానిటువంటి స్త్రీ పురుషులకి అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు లభించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇలవేల్పు దేవతా స్వరూపాలని ఆరాధన చేయండి. గ్రామ దేవతా స్వరూపమైనటువంటి అమ్మవార్లను ఆరాధన చేసిన ఎల్లమ్మ, పెద్దమ్మ, పోలేరమ్మ, అంకాలమ్మ, నూకాలమ్మను పోలినటువంటి విశేషవంతమైనటువంటి దేవీ దేవతా స్వరూపాల యొక్క ఆరాధన అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. 108 నిమ్మఫలాల మాలని, పాల పొంగల్ని అమ్మవారికి నివేదించండి. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది. ఒక పంచమికి రుద్రాక్షని, మహాకాల భైరవరక్షని మెళ్ళలో ధరింపచేసుకోండి. తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి తంత్రమాల చూర్ణాన్ని అనునిత్యం స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేసిన, నుదుట ధరించిన మిశ్రమైనటువంటి ఫలితాలు కూడా అద్భుతంగా మారిపోతాయి. ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు మీకు లభిస్తాయి. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో మీ జీవితం ఉంటుంది. అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం తప్పకుండా లభించేటువంటి అవకాశం ఉంది. మరిన్ని వీడియోలు చూడడానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.